ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆవిడ అంతకు మించి కొత్తగా ఏం మాట్లాడుతుందమ్మా? అబద్ధాలు నమ్మి నిందలు వేయడం అలవాటైనా ఈ ఆలపాటి వారి మాటల్ని మనం చెవిన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం వెళ్ళి తాతయ్యని చూద్దాం. ఏవి అబద్ధాలు? నువ్వు మీ అమ్మకి కలొచ్చినాదని కథలు చెప్పి నా ఇంట్లో దూరింది అబద్ధమా? నువ్వు మా నాయన గది వైపు నుండి రావడం, మా బావగారు చూడడం అబద్ధమా? లేక నా కళ్ళ ముందే నువ్వు నట్ట నడింట్లో అడ్డంగా దొరికిపోయింది అబద్ధమా? నేను అడ్డంగా దొరికిపోలేదు. మీరే అడ్డమైన వాళ్ల మాటలు విని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సరే, మీకంత అనుమానం ఉంటే పోలీసులను పిలిపించి ఎంక్వైరీ చేపించండి. అప్పుడు తెలుస్తుంది చంపడానికి వచ్చిందెవరో, కాపాడడానికి వచ్చిందెవరో. వీడేంటి మాయ్యా పోలీసులు అంటున్నాడు? మనం ఇరుక్కుపోయేలా ఉన్నాం. ఆ భయం నాకు ఉందిరా, అందుకే నా జాగ్రత్తలో నేనున్నా. ఏం చేసామయ్యా? మర్డర్ అటెంప్ట్ అని చెప్పకుండా మైల్డ్ హార్ట్ అటాక్ అని చెప్పేలా డాక్టర్ని మేనేజ్ చేశా. పోలీసులు వచ్చినా ఏ ప్రాబ్లం ఉండదు. మమ్మీ, హాస్పిటల్లో దొంగలు పోలీసులు అంటూ ఈ ఆర్గ్యుమెంట్స్ ఎందుకు? చూసిపోతానంటున్నారు కదా, వదిలే. నీకేం తెలీదు, నువ్వు సైలెంట్ గా ఉండు. చూసి రమ్మంటే కాల్చొచ్చే కోవకి చెందిన మనిషీడు. చూడ్డానికి వదిలేస్తే ఏం చేసిపోతాడో ఎవ్వరికీ తెలీదు. వెంకీ, డాక్టర్ గారు, మా నాయనకి ఇప్పుడు ఎట్టా ఉండదు? మీరు అనుమానం పడ్డట్టు అటాక్ చేసిన ఆనవాళ్ళు ఏం లేవు మేడం. ఆయనకు నిద్రలోనే మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చింది. అందువల్ల ఆయన మీకు అలా కనపడ్డాడు. ఇప్పుడు వెళ్ళి మేము మా నాయన్ని చూడొచ్చా, మాట్లాడొచ్చా? మైల్ స్టోక్ అని చెప్పాను కదా మేడం, ఆయన దగ్గరికి వెళ్ళి ఇబ్బంది కలిగేలా మాట్లాడకండి. కొంచెం సున్నితంగా డీల్ చేయండి. అమ్మా, పదండి వెళ్దాం. ఆగో! మా నాయనకి గుండెపోటు వచ్చినాదని డాక్టర్ చెప్పింది చెవికెక్కలేదు శారదా? నీ కొడుకుని తీసుకొని ఎగేసుకొని వెళ్ళిపోతా ఉండావో? ఆవిడ మాటలు వినాల్సిన అవసరం లేదమ్మా. లోపలికి వెళ్దాం పదా. వెంకీ, వద్దులే నాన్న, గొడవలొద్దు. వీళ్ళు లోపలికొస్తే ఆ ముసలోడికి జరిగింది ఎక్కడ చెప్పేస్తాడని భయపడ్డాను మాయా. అత్తయ్య అడ్డుపడి చాలా మంచి పని చేసింది. మీ అత్తయ్య కూడా ఆ విషయం తెలియకూడదన్న భయంతోనే ఆపిందిరా. ఇగో ముసలాడు ఏం చెప్తాడో చూద్దాం. నాయనా, మామయ్య, నాయనా. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. మీరు ఇక్కడే ఉండండి. జాగ్రత్త. కూర్చోమ్మా. నాయనా, నాయనా. తాతయ్య, నాయనా, తాతయ్య. మామయ్య, నాయనా. తాతయ్య, తాతయ్య. నాయనా, నాయనా, ఇప్పుడు ఎట్టా ఉండదు? హాస్పిటల్లో ఉన్నానేంటమ్మా? ఏమైంది నాకు? నీకు నిద్రలో గుండెపోటు వచ్చిండదులే నాయనా. నువ్వేమి భయపడు మాకు. గుండెపోట? అవును తాతయ్య, సమయానికి వెంకీ బావ ఇంటికి వచ్చుండకపోతే పొద్దున వరకు నిన్ను చూసుండే వాళ్ళమే కాదు, ఎంత ఘోరం జరుగుండేదో. నిన్ను వెంకీ బావే కాపాడాడు తాతయ్య.
గుండెపోటు కాదే, ఎవరో మీద పడి దిండు పెట్టి ఊపిరి ఆపే ప్రయత్నం చేశారు. నా మనవడు వచ్చేసరికి వాళ్ళు పారిపోయినట్టున్నారు. ఈ ఊపిరి ఆపాలని ఎవరు కోరుకుంటున్నారు? అమ్మా అఖిల, చెప్పు నాయనా. మ్యాగీ కోసం ఆ రోజు నువ్వు పద్దు పెళ్లిని ఆపేశావు. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకులే నాయనా? ఎప్పుడేం జరుగుతుందో అర్థం కావటం లేదు కనుక ఇప్పుడే మాట్లాడాలి. మ్యాగీని చూసుకోవడానికి నువ్వు శివరాం ఉన్నారు, కానీ పద్దు తండ్రి లేని పిల్ల. అందుకే తాతగా తనని ఒకరి చేతిలో పెట్టిన తర్వాతే నాకు చావు రావాలి అనుకున్నాను. పద్దుని వెంకీకిచ్చి చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. నాకేమైనా జరగరానిది జరిగితే వెంకీ పద్దుల పెళ్లి నువ్వే జరిపించాలమ్మా. అలా జరిపిస్తానని నాకు మాటిస్తావా? ఈ మొద్దుదానికి ఆ వెంకిగడికి పెండ్లా? చెప్పకిలా. నువ్వేమీ భయపడమాకు నాయనా. పద్దు పెండ్లి నేను జరిపిస్తానని మీకు మాటిస్తా ఉండాను, సరేనా? నా మనసు వెంకీతో కూడా మాట్లాడాలని ఉంది. బావ ఇక్కడే బయటే ఉన్నాడు తాతయ్య. బయటున్నాడా? మరి లోపలికి రాలేదే? వెళ్ళి పిలువమ్మా. ఈ తాతయ్య పిలుస్తున్నాడని చెప్పు. దీనికన్నీ తొందరే. చూస్తావేంది పద్దు? వెళ్ళి పిలుచుకురా పో.